శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం విషయ భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం భర్తారం దాతారం సరసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. ఉదానం శ్రీ గురుభ్యో మహాగణాధిపతిని వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ ఇప్పుడు 67 చెప్పుకోవాలి. 66లో ఏం చెప్పుకున్నామంటే పిమ్మటి తీర్థములు విడిచి శుద్ధముగా మనస్తో బలరామునికి కృష్ణునికి సుభద్రకు నమస్కరించి వారి రూపములను తలుచుకొనవలెను. అయిపోయింది అక్కడితోటి. ఇప్పుడు ఎపిసోడ్ 67 చెప్పుకుంటున్నాం, ప్రారంభం చేస్తున్నాం. పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యము 25. జైమిని ఇట్లు చెప్పాను. తనను తాను కృతార్థునిగా భావించుకుని అశ్వమేధ యాగములు చేయటం వలన ఏర్పడిన ఇంద్రద్యుమ్న సరస్సు వద్దకు వెళ్ళవలెను. ఆ సరస్సు తీరమున విష్ణువు నరసింహుని రూపమున కలడు కనుక స్వామి ప్రార్థించి యథావిధిగా స్నానం చేయవలను. ఓ నరసింహ, నీకు నమస్కారము. ఈ సరస్సునందు స్నానం చేయటకు వచ్చిన నన్ను అనుగ్రహించి అనుజ్ఞ నిమ్ము అని ప్రార్థించి తీర్థం వద్దకు వెళ్ళి శౌచము ఆచమను పూర్తి చేసి చేతులు జోడించి ప్రార్థించుతూ ఈ మంత్రమును పలుకవలను. ఈ తీర్థజలములందు స్నానం చేయటకు వచ్చిన నన్ను 1000 జన్మల పాపముల నుండి విముక్తిని చేయము. మిమ్మట నీటిలోనికి ప్రవేశించి 5 మార్లు మునిగి 3 మార్లు అఘమర్షణ మంత్రమును పఠించవలను. నరసింహుని రూపంలో ఉన్న విష్ణువును విష్ణు గాయత్రిచే స్మరింపవలను. నీటికి నారా అని పేరు. నరుని సంతానం ఒకటిచే వాటికి ఆ పేరు కలిగాను. అతట నడిచినది మొదట విష్ణువే కనుక అతడికి నారాయణుడు అన్న పేరు కలిగినది. కనుక నీటి యందు విష్ణువును స్మరింపవలను. దేవతలకు పితరులకు యథావిధిగా తర్పణములు ఇయ్యవలను. పిమ్మట పడమరకు తిరిగి ఉన్న నరసింహుని వద్దకు వెళ్ళవలను. అతట శంకరుని కానీ పశ్చిమాభిముఖుడై ఉన్న విష్ణువును చూచిన వారు 1,000,000 జన్మలలో చేసిన పాపము నుండి ముక్తిని పొందుదురు. నారదునిచే పూర్వము ఈ మంత్రరాజ్యం ప్రతిష్ఠింపబడినది. ఆ మంత్రమే ఇంద్రద్యుమ్నునిచే చిరకాలము ఉపాసింపబడినది. నరసింహుని రూపమున ఉన్న విష్ణువును ప్రసన్నము చేసుకున్నటకు ఇంతకు మించిన మంత్రము లేదు. ఆ మంత్రము చే నరసింహుడు తుష్టిని పొందును. ఈ మంత్రము చేతనే బ్రహ్మచే పూర్వము దారురూపమున స్వామి ప్రతిష్ఠింపబడను. పూర్వము చెప్పిన ఉపచారములచే నరసింహుని పూజింపవలను. పువ్వులచే అర్చింపవలను. చందన అగరు కర్పూరములచే నరసింహుని అలదవలను. చక్కెర మంచినీటితో చేసిన పాయసము మోదకములు మొదలైన వివిధ నైవేద్యములు అర్పింపవలను. చక్కెర పొంగు పెరుగుతో కూడుకున్న వరి అన్నమును సమర్పించవలను. చూచి తాకి నమస్కరించి నరసింహుని పూజింపవలను. అట్లు చేసిన ఎవరి కోరికలు వారికి తీరు, సందేహము లేదు. ఈ పంచతీర్థ విధానమును 5 దినములు చేసినతో వారికి మరలా పాంచభౌతిక శరీరముందు ప్రవేశము కలుగదు. విష్ణుపరాయణుడై పూర్ణిమ తిథి యందు ఉదయమే తీర్థరాజమున పూర్వోక్త విధిగా స్నానం చేసి ఇంద్రియ నిగ్రహం కలవాడై ఏకభుక్త వ్రతమును 5 దినములు క్రమము తప్పక పాటింపవలను. తరువాత ప్రాసాదమందు ప్రవేశించి మంచం పైన స్వామిని బలరాముని సుభద్రను సూచించుతూ పాపముల నుండి ముక్తుడగును. పిమ్మట యాత్ర చేయవాని విధిని తెలిపెదను వినుడు. చతుర్దశి నాడు దృఢము శోభనమగు మంచను చేయించి గడ్డి కట్టెలతో చేసి తేనె పూయవలను, లేదా రాతితో చిరకాలం ఉన్నట్లు చేయించవలను. బ్రహ్మదేవతలు బ్రహ్మ ఆజ్ఞపై స్వామికి స్నానము చేయించుటకై బ్రహ్మర్షులు బ్రహ్మదేవతలతో కలిసి స్వామి స్నానం కొరకు వస్తురు.
వివిధ రకములైన జల వస్త్ర అలంకారాదులతో సిద్ధము చేయవలను. దానికి దక్షిణముగా బావి నుండి తెచ్చిన నీటిని బంగారు కుండలలో నింపి ఉంచవలను. శాస్త్ర విధానముగా ఉంచి సువాసితముగు నీటిని పవమాన మంత్రమును పఠించు ఆ కుండలను నింపవలను. చతుర్దశి నాటి మధ్యరాత్రి ఈ విధానమునంతటిని పూర్తి చేయవలను. మెల్లమెల్లగా బలరాముడితో కూడి ఉన్న స్వామిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, రాజా అనుమతి తీసుకుని రావాలి. చామరాములు వీచుతూ పూర్వపు మైపోతులతో స్వామికి సుగంధము పూజవలను. స్వామిని ఎట్టి ప్రమాదము లేకుండా తీసుకుని రావాలి. ప్రమాదం జరిగినచో అనేక అరిష్టములు సంభవించను. ఈ వృక్షము ఎవరి చేతను నిర్మింపబడినది, పెంచబడినది కాదు. నిశ్చయముగా వరములను ఇచ్చినది. స్వారోచిష మన్వంతరమునందు దయాసముద్రుడు స్వామి ఇచ్చట వెలసెను. వైవస్వ మన్వంతరమునందు 27వ చతుర్యుగమునందలి ద్వాపర యుగమునందలి చివరి కాలమున కృష్ణార్జునులు ఇచ్చటికి వచ్చిరి. మూడు దినములు ఇచ్చట గడివి వ్రతమును పాటించిరి. మధుసూదనుని భక్తితో పూజించి స్తుతించి తిరిగి ద్వారకకు వెళ్ళిరి. స్వామి వివిధ యుగములయందు వేరు వేరు అవతారములు ధరించును. మానవ జన్మమెత్తిన ఎవ్వరును స్వామి తత్వమును తెలుసుకున్న చాలరు. ధర్మస్థాపన చేసి ఆ అవతారమును ముగించి తన పదమును చేరుకును. పూర్వము బ్రహ్మ చెప్పినట్లుగా స్వామి స్వయముగా చెప్పినట్లు స్వామి ఈ దారు రూపమును ధరించి ఇతట బ్రహ్మ ద్వితీయ పదార్థం ముగి వరకు నివసించును. శుద్ధమగు మనస్సుతో భావించిన వారికి ఎల్లప్పుడూ కోరికలు తీర్చును. ఎవరికి ఎంత విశ్వాసం ఉండునో వారికి అంత ఫలం లభించును. దృఢభక్తి కలిగిన మానవునికి సుదుర్లభము ఫలము కూడా తన ప్రయత్నములకు తగినట్లుగా లభించును. పూర్వము అంబరీషుని విమోచనమును గురించి మీకు చెప్పితిని కనుక పరమాత్మ స్వరూపుడు జగన్నాథుని యందు దృఢభక్తి కలిగి పురుషోత్తమ క్షేత్రమందు నివసించవలెను. కనుక భక్తితో స్వామిని మంచవద్దకు తీసుకొని రావాలి. సుభద్రను బలభద్రుని కూడా రాచమర్యాదలతో తీసుకుని వచ్చి మహోత్సవమును జరపవలయను. కప్పబడిన స్వామి శరీరము నుండి ప్రమాదము కలుగునని శంకతో పట్టుపుట్టములు దూరముగా కొనిపోగా ఆ వేగమునకు జగన్నాథుని ముఖము కొద్దిగా పైకి లేచును. స్వామిపై కనులు నిలపిన దేవతలు స్వామి వైకుంఠమునకు వెళ్ళునని శంకించి రామునికి, కృష్ణునికి, సుభద్రకు జయము జయముని పలికిరి. ఈ విధంగా జ్యేష్ఠాభిషేకము కొరకు స్వామిని రాత్రి అందు బ్రాహ్మణులు ఉన్నవారు మంచవద్దకు కొనిపోదురు. ఆకాశమునందు దేవతలు స్వామిని చూడవలనని తొందరపడుచు పలుకుతున్న నేను నేను అను శబ్దములు దేవబంధువుల జయ జయ ధ్వనముల శబ్దములతో కలిసిపోయాను. తరువాత మంచపై బ్రహ్మస్వరూపము స్వామిని ప్రత్యక్ష విగ్రహములతో సహా ఉంచి చక్కని వస్త్రములచే ముఖము తప్ప మిగిలిన అంగములు అన్నింటినీ కప్పవలను. పూర్వము చెప్పిన ఉపచారములతో నివేదనము తప్ప మిగిలిన వాటిచే పూజింపవలను. స్వామికి స్నానం చేయించుతుండగా చూచిన వారికి అన్ని పాపములు నశించును, పునర్జన్మ ఉండదు, వారికి అనేక శుభఫలములు కలుగును. ఇది సత్యము. ఓ ద్విజోత్తములారా, శాస్త్రములో ఇంతకంటే ఉత్తమము కర్మ చెప్పబడలేదు. స్వామి స్నానమును చూచిన వారికి తాము స్నానము చేసిన దానికంటే 100 రెట్ల ఫలము కలుగును. దీనులకు, అనాథలకు అన్నదానం చేయవలయను. స్నానం చూడగోరి వచ్చేవారు నిశ్చయంగా జీవన్ముక్తులు అవుదురు. అట్లు వచ్చిన వారిని రాజు యథాశక్తి స్వామికి ప్రీతిని కలిగించుటకై సమ్మానింపవలను. స్నానం చేయగా మిగిలిన నీటితో తాను భద్రాసనమున కూర్చుండి స్నానం చేయవలను. దానివలన గంగాది సర్వతీర్థములందు స్నానము చేసిన ఫలమును స్వామి స్నానము చూచుడిచే నిస్సందేహముగా పొందును. జ్యేష్ఠ పంచక వ్రత విధానము జైమిని ఇట్లు చెప్పాను. ఇప్పుడు మీకు దక్షిణామూర్తిని చూచు విధానము గురించి చెప్పేదను. ఆ దర్శనమున అడుగడుగున అశ్వమేధ యాగం చేసిన ఫలము లభించును. రాముని, కృష్ణుని, సుభద్రను, గీతములు, నృత్యములు మొదలగు
చూడదు కార్యక్రమాలు ఆనందింపచేయవలను. పిమ్మట బ్రాహ్మణులను వస్త్రములు, చందనము, మాలలు మున్నగు వారిచే పూజింపవలను. పూర్వము స్వామిని తీసుకుని వచ్చినప్పుడు ఎట్టి ఉత్సవము జరిపినో అట్టి ఉత్సవములు జరిపి తీసుకుని రావలేను. ఆ విధంగా దక్షిణాభిముఖంగా పోతున్న స్వామిని సుభద్రతో కలిసిపోతుండగా చూడగలిగిన వాడు సామాన్య మానవుడు కాడు. ధర్మశాస్త్రముల యందు ఎన్ని ధర్మ కార్యములు కలవో అవన్నీ చేసిన ఫలము దక్షిణాభిముఖుడు స్వామిని చూచినగా కలుగును. ఆ స్వామిని చూసినట్లయితే కలుగుతుంది. స్వామునితో సుభద్రతో కూడి ఉన్న జగన్నాథునికి నీరాజనమునిచ్చి ప్రసాదం లోపలి భాగమున ప్రవేశపెట్టవలను. పిమ్మట స్వామిని చూడరాదు. ఇదంతయో పూర్వము నీకు విస్తారంగా తెలిపి ఉంటేనే మునులు పలికిరి. జ్యేష్ఠ స్నానము చూచడం వలన నిశ్చయముగా ఎట్టి ఫలితము కలుగును, దాన్ని గూర్చి తెలుపుము. జైమిని ఇట్లు చెప్పాను. జ్యేష్ఠ పంచకమును వ్రతమును గురించి మీకు తప్పగా చెప్పేదను. శాస్త్రములందు ఋషుల చేదీని కంటే ఉత్తమగు వ్రతము చెప్పబడలేదు. దీనిని పూర్వము బ్రహ్మ చెప్పాను. వ్రతములలో జ్యేష్ఠము ఒకటి, దీనికి జ్యేష్ఠ పంచకమని పేరు. సముద్రుడు గొప్ప ఫలమునిచ్చును, స్వామి కూడా గొప్ప ఫలమునిచ్చును. మంచపైన స్వామిని సంవత్సరంలో ఒక మారు చూచినను పుణ్యము కలుగును. అతడు ఏ ఫలము కలుగుదో అది మహాజ్యేష్ఠ వ్రతంలో లభించును. జైమి ఇట్లు చెప్పాను. జ్యేష్ఠ మాసము శుక్లపక్షమందు పౌర్ణమి తిథి నాడు ఇంద్ర నక్షత్రంతో చంద్రుడు గురువు కలిసి ఉండగా గురువారం నాడు శుభయోగమునందు మహాజ్యేష్ఠ వ్రతమును ఆచరింపవలయును. ఆ సమయమునందు సర్వక్షేత్రములు, సర్వతీర్థములు, 7 సముద్రములు, శాంతి, పౌష్టిక కర్మలు, సాంఖ్యము, యోగము అన్నీ కలిసి పురుషోత్తమ క్షేత్రములకు వచ్చును. బృందముగా వచ్చినవి అన్నీ ఆ క్షేత్రములకు వచ్చిన జ్యేష్ఠ స్నానము చూడవలనని కోరుతున్న ఆ అదృష్టవంతులను చేరును. మహాజ్యేష్ఠావ్రతమును మహాపుణ్యకరము. ఆ సమయమునందు దేవేశిని జగన్నాథుని కృపా సముద్రుని స్నానం చేయుచుండగా చూచినచో పాపకోశము నుండి విముక్తి పొందును. ఇప్పుడు మీకు జ్యేష్ఠ పంచకమును గురించి తెలిపెదను. ఆ వ్రతమును ఆచరించినతో ఎట్టి ఫలితము కలుగునో చెప్పేదను. అర్హుడైన వ్యక్తి యథావిధిగా స్నానము చేసి దశమి నాడు నియమమును స్వీకరింపవలను. వైష్ణవుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడు వారిని ఆచార్యునిగా హవరింపవలను. సంకల్పము చేసుకొని ఈ వ్రతమును స్వీకరించి దేవదేవుని తన సంసార సముద్రము నుండి తరింపజేయమని ప్రార్థిస్తూ ఆ రోజు నుండి జ్యేష్ఠి తిథి వరకు నీకు సంతోషం కలిగించడానికి ఆరంభించుని. ప్రతిదినము నీ 5 రూపములను ఒక్కొక్క దాన్ని పూజించునని, ఒక్కొక్క దినమున 3 సంధ్యలయందు నీ అనుగ్రహము వలన పూర్తి చేయునట్లు అనుగ్రహింపమని కోరి పిమ్మట 5 తీర్థములందు స్నానం చేసి ఇంటికి వచ్చి సండిలమందు అష్టదళ పద్మము చిత్రింపవలను. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.